ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మనతో పాటు ఈరోజు ముగ్గురు ముఖ్య వ్యక్తులని పిలవబోతున్నాను ఈ ఆవిష్కరణకు. ముందుగా మనతో పాటు ఉన్నారు నరసింహరావు గారు. మాపోని మట్టి మనుషులు, తాసి వంటి సినిమాల ద్వారా మనకు పరిచయం అయ్యారు. తనను ఈ స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను. ప్లీజ్ బి కమ్ ఆన్ టు ద స్టేజ్. తర్వాత షహర్నామా రచయిత పరవస్తు లోకేశ్వర్ గారు. 70 సంవత్సరాలకు పైగా హైదరాబాద్ లో జీవించిన లోకేశ్వర్ గారు ఈ నగరపు చరిత్రను తను రచించిన పుస్తకం షహర్నామా ఈ రోజు మనం ముందుకు తెస్తున్నందుకు తనని స్టేజ్ మీద పిలుస్తున్నాను. అలాగే మనతో ఉన్నారు కమల్ మంజర్లపాటి అసోసియేట్ డైరెక్టర్. తను పుష్ప లాంటి సినిమాలకు పని చేశారు. ఈ రోజు మనతో మాట్లాడడానికి షహర్నామా గురించి ఇక్కడికి వస్తున్నాం. ఒక్క 2 minutes లో స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు బుక్ లాంచ్ షహర్నామా గురించి కాబట్టి మన హైదరాబాద్ గురించి ఆల్సో పుస్తకంలో ఎలాంటి విషయాలు రాశారు లోకేశ్వర్ గారి నుంచి అండ్ నరసింహరావు గారి నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Location. And friends. ఈ హైదరాబాద్ తర్వాత సాహిత్యానికి సంబంధించిన వ్యాపకం ఏదైతుంది అది కొంతమంది హైదరాబాద్ మీద సబ్జెక్ట్ ఒక వస్తువుగా తీసుకొని రావడం అనేది మేము గమనిస్తుంటాం. చాలా కొద్ది మంది అట్లాగా మేము చూసిన వాళ్ళు ప్రముఖంగా లోకేశ్వర్, అట్లాగే నరేంద్ర మిత్రుడు కూడా రాసేవాడు హైదరాబాద్ గురించి. ఆయన పేరు ఈ యాక్చువల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్ అఫేర్ బిట్వీన్ ద ఆథర్ అండ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ప్రధానంగా ఈ నాస్టాలజిక్ ఒక రకమైన మానసిక సంబంధం, అంటే ఇక్కడ పుట్టి పెరిగి కానీ లేదా ఇక్కడ పెరిగి కానీ ఇక్కడ తిరిగి ఇక్కడ జీవించి ఇక్కడ ప్రజలతో అన్ని సంబంధాలు, ముఖ్యంగా స్ట్రీట్స్ లో గల్లీల్లో వాడాల్లో మన చిన్నతనాన్ని గడిపినప్పుడు చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అంటే ఆ రోజులు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అప్పటి జీవితం అంటే ఒక 50 సంవత్సరాల కిందటి జీవితం ఎలా ఉంటుంది అన్నది మనం గ్రహిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. కాలం చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి చెందడం అన్నది దానికి ఒక పద్ధతితో క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందుతుంది నగరం. కానీ ఈ అభివృద్ధి చెందిన నగరంలో ఒక రకంగా ఇది కర్కశంగా తయారవుతుంది. అంటే మెర్సిలెస్ లాగా కాంక్రీట్ జంగల్ లాగా తయారవుతుంది రోజు రోజుకి. దాంతో జనాభా పెరుగుతుంది. గ్రామాల నుంచి ఇక్కడికి వలసలు, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇవన్నీ పెద్ద పెట్టిన జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఆ రోజుల్లో ముఖ్యంగా నాకు 60s లో హైదరాబాద్ వాజ్ ఎ హెవెన్, ఒక స్వర్గాన్ని నడిపించే స్థలంగా ఉండేది. చాలా చాలా బ్యూటిఫుల్ గా. అంటే లోకేశ్వర్ ఇంకంతటి ముందటి రోజు కూడా రాస్తూ వస్తున్నాడు హైదరాబాద్ గురించి. నా అనుభవాలు హైదరాబాద్ తో 50s నుంచి. లోకేశ్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ హైదరాబాద్ గురించి అన్నది ఇందాక నేను అన్నట్టుగా చాలా పర్సనల్, వ్యక్తిగతము, మళ్ళీ నాస్టాల్జియా, ఒక రకమైన అనుబంధం. అంటే ఒక మనుషులతో
ఒక అనుబంధం లాంటిది స్థలాలతో, హైదరాబాద్ నగరానికి సంబంధించిన వీధులు, అప్పటి మనుషులు, తర్వాత లెజెండ్ అంటే మనకి ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ స్ట్రీట్ పేరు, ఆ గల్లీ పేరు, లేకపోతే ఆ ప్రాంతం పేరు, లేకపోతే ఒక మాన్యుమెంట్, ఒక ప్రముఖమైన కట్టడం పేరు తీసుకొని ఆయన రావటం చాలా బాగుంటుంది. చాలా ఆకట్టుకున్నట్టు ఉంటుంది. చాలా చాలా చదవడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మళ్ళీ చాలా అథెంటిక్ కూడా, అంటే ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా ఇన్వాల్వ్ అవుతాం మనం చదివేటప్పుడు, నాస్టాలజిక్ ఫీల్ అవుతాం. ఇవన్నీ మనకి ప్రతి నగరానికి ఉంటాయి. నేను హైదరాబాద్ సిటీ డాక్యుమెంటరీ చేసిన తర్వాత బాంబే, మిగతా కలకత్తా, బాంబే, ఢిల్లీ, తిరువనంతపురం అన్ని చోట్ల స్క్రీన్స్ అయ్యింది. బాంబే వాళ్ళు అడిగారు, ఇది చాలా బాగుంది, వై డోంట్ యు మేక్ ఎ ఫిల్మ్ ఆన్ బాంబే అని. నేను ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బాంబే, జస్ట్ వచ్చిపోతుంటాను తప్పించి నాకు దీనికి సంబంధించిన ఏ రకమైన విషయాలు తెలియదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఎ ఫిలిం. అఫ్ కోర్స్ ఒక కార్పొరేట్ ఫిలిం లాంటిది అట్లాంటిది చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి చేసిన ఫిలిం లాంటి చేయడం కష్టం. నేను చాలా హైలీ పర్సనల్ గా తీసుకొని చేశాను ఆ ఫిలిం 88లో. సో ఇది అన్ని అంటే యాక్చువల్లీ నగరం అంటే చాలా చిన్న ప్లేస్ కాదు. ఒకసారి నేను మట్టి మనుషుల లొకేషన్స్ కోసం లొకేషన్ హంటింగ్ అప్పుడు బయలుదేరాను. సో ఆ 4-5 రోజుల్లో మన పిక్చర్స్ తీస్తూ తిరిగాము. మొత్తం 120 ప్లేసెస్, అంటే స్ట్రీట్స్ కానీ ప్రాంతాలు కానీ, అంటే షామీర్పేట నుంచి షాలిగండ దాటినాక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ప్రతిదీ రికార్డ్ చేస్తూ వెళ్ళాం. అంటే మా అటు ఇటు పక్కన ఒక ఒక పద్ధతి వెళ్ళాం తప్పించి కంప్లీట్ నగరం తిరగలేదు. దాదాపు ఒక మోర్ దెన్ 120 వెహికల్స్ దాంట్లో నేను నోట్స్ రాసుకొని దాన్ని వర్క్ చేశాను. లొకేషన్స్ గురించి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇప్పటికీ ఓల్డ్ సిటీకి వెళ్తే ఎక్కడ పాన్ దొరుకుతుంది, ఆ పాన్ పేరేంటి, ఇక్కడ ఏ స్వీట్ దొరుకుతుంది, ఏ రకమైన ఫుడ్ ఐటమ్ వాళ్ళు అమ్ముతారు, మనం ఆ హోటల్స్ తినొచ్చు అనేది చాలా నాకు కూడా ఆల్ఫా హోటల్, తర్వాత ఇక్కడ గ్రాండ్ హోటల్, మదీనా హోటల్ ఇవన్నీ మేము నా ఎన్టీఎస్ లో తిరిగిన ఇవన్నీ. సో అవన్నీ చూస్తున్నట్టు, మనం ఆ ప్రాంతాలు తిరుగుతున్నట్టు, ముఖ్యంగా వాటికి సంబంధించిన ఒక చారిత్రక, అంటే యాక్చువల్గా హిస్టరీ అని కాదు, ఇది ఒక రకమైన స్థల పురాణం లాంటిది. అంటే ప్రజల్లో ప్రచారంలో ఉన్న విషయం, దాంట్లో హిస్టరీ ఉంటుంది, కట్టుకథ కూడా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ గురించి తను గోల్కొండ గురించి గొల్లరాని గోల్కొండ అని రాశారు. నాకు మొదటి చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ కి మొట్టమొదట తొక్కేట అని ఒక బాలంబాయి దగ్గర ఒక విలేజ్ ఉంటుంది, చిన్న విలేజ్. దిస్ ద ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ హైదరాబాద్, అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో ఆయన 400 years ఆఫ్ హైదరాబాద్ మన పుస్తకం రాశారు. అది ఓరియంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, తర్వాత మన ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. ఆ మ్యాన్స్క్రిప్ట్ నాకు అంటే టైప్ టెక్స్ట్ నాకు పంపించారు బిఫోర్ పబ్లికేషన్, చూడని. నేను ఒక 4 సజెషన్ చేశాను, క్యారేజ్ చేశారు ఆయన. అట్లానే ముక్తమ్మల్ కోర్ట్ అని సెకండ్ నిజాం సెకండ్ సన్, అంటే యంగెస్ట్ వన్, అంటే ఒకతను పెద్ద ఒకతను చిన్న ఇద్దరు ఉన్నారు. మన ఆజంజా, ఇంకో మోజంజా. ఆ మోజంజా అతని రెసిడెన్స్ రిచ్ హోటల్. మేము కూడా రిచ్ హోటల్ ని స్క్రిప్ట్ లను చేసుకునే వాళ్ళం ఫిల్మ్స్ కి, నాస్టాల్జియా. దాంట్లో నీలఫర్రం కూడా ఉండేది. సో దాంట్లో ఆయన కోర్టు రాత్రి 11:10 స్టార్ట్ అయ్యేది. దర్బార్, కల్చరల్ దర్బార్. మార్నింగ్ 3:34 వరకు. మళ్ళీ ముసంజా మళ్ళీ పడుకొని లేచి లేదు 2:30 3 o'clock మధ్యాహ్నం.
అప్పుడు స్నానం చేసి రెడీ తిని మళ్ళీ మళ్ళీ మహఫిల్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఒక అప్పుడు ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఉర్దూ టీచ్ చేసేవాడు, ప్రిన్సిపల్ లెక్కన అనుకుంటాను. ఆయన సిట్టింగ్స్ అని అటెండ్ చేశాడు. ఆయన రాసిన పుస్తకం అది. ఇప్పుడు నెట్లో దొరుకుతుంది అది తమిళ కోర్ట్ అని. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇందాక లోకేష్ రాసిన దాంట్లో సొరంగం, చార్మినార్ టు గోల్కొండ ఇట్లాంటివి. ముఖ్యంగా 6th నిజాం ఉన్నప్పుడు అది డిఫరెంట్ గా ఉండేది. ఆయన ఈజ్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. చాలా యూనిక్ థాట్స్ ఉంటాయి ఆయన ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ. 7th నిజాంకి వచ్చే వరకు డిఫరెంట్ గా అతను ఈవెన్ 7th నిజాం కూడా చాలా డెవలప్ చేశాడు హైదరాబాద్. అంటే దాన్ని ఇప్పుడు హైదరాబాద్ ని అసెస్ చేయాలి, వాళ్ళ పాలనని మనం చేయాలంటే ఇప్పుడు అది సరైన సందర్భం కాదు ఇది. కానీ మనం ఆ కాలంలో జీవించాం అంటే నిజాం బహుశా 68 వరకు ఉంటాడు. 64, 65 నా ఫ్రెండ్, అతను కొద్దిగా పేరెంట్స్ లేరు, ఆయన వెళ్ళి నిజాం దగ్గరికి వెళ్ళాట 65లో అనుకుంటాను. వెళ్ళి నేను ఇట్లా పూర్ స్టూడెంట్ ని, నాకు ఆయన సహాయం చేయాలంటే ఇంత డబ్బు ఇచ్చాడు, ఇచ్చి పంపించాడు. నేను వచ్చి నువ్వు పోయి అడిగి నీకు డబ్బులు ఇస్తాడు ఆయన. డబ్బు ఉంది అడగడం ఎందుకంటే లేదు, మనం డబ్బులు ఉంటే సినిమా చూడొచ్చు అని. అతను అమెరికాకి వెళ్ళాడు, పాపం అక్కడ చనిపోయాడు ఫ్రెండ్, చాలా గొప్పవాడు. ఇట్లా నిజాంకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఆయన చాలా పిసినారనేది కరెక్టే. ఆ పైజామా వేసుకుంటే ఆ మోకాల దగ్గర ఇట్లా బుగ్గలాగా వచ్చేది, ఎందుకంటే 8-10 days వాడేవాడు పైజామా. సో ఒకసారి ఇట్ సో హ్యాపెన్ దట్ లామఖాన్ లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు విఠల్ రావు గజల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. ఒక లవ్ ఓరియంటెడ్ గజల్ పాడట విఠల్ రావు. నేను కూర్చొని ఆడియన్స్ లో ఉన్నాను. వారికి నిజాం బాగా నచ్చి 2 రోజులు పాడించుకున్నాడు. అంటే పాడుతుండాలి, పాట పాడుతుందంటే మళ్ళీ పాడుతుండాలి, అట్లా 2 రోజుల దాకా పాడించుకున్నట్టు ఆ పాటని. సో ఇట్లాంటివి చాలా మనకి మనం చరిత్రలోకి వెళ్తే మనకి తారసపడుతుంటాయి. అండ్ దోస్ డేస్ ఆర్ క్వైట్ డిఫరెంట్. అంటే ఈజర్ ఉండేది, కొంత హ్యూమన్ టచ్ ఉండేది, కులాలకు సంబంధం లేకుండా అక్క, అమ్మ, నాన్న, నా బావ అని అనుకోవడం గ్రామాల్లో ఉండేది. ఇక్కడ కూడా మతాలకు సంబంధించి తారతమ్యం లేకుండా కూడా అట్లా అనుకునే ధైర్యం ఉండేది. కాబట్టి when you start reading the book of లోకేశ్వర్, ఐదర్ షాహనామా కానీ ఇంకా మిగతా ఏ పుస్తకం రాసినా ఆయన పక్క హైదరాబాద్, మనందరం అయినా హైదరాబాద్ ఉంది, పక్క హైదరాబాద్. ఆయన రైటింగ్ స్టైల్ కూడా హైదరాబాద్. అంటే తెలంగాణ డైలెక్ట్ అంటే ఒకటి ఉంది, ఆ డైలెక్ట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. అది ప్రాంత ప్రాంతానికి అంటే జిల్లాలకి 2-3 జిల్లాలకు మారుతూ ఉంటుంది. ఒకసారి జిల్లాకు జిల్లా కూడా మారుతుంది, కొంత తేడా ఉంటుంది. హైదరాబాద్కి ఒక భాష ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్. సో అది పూర్తి 100% రాస్తాడు లోకేష్. అంటే ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్ బికాస్ హీ born and brought up here, enjoyed the life more than a Nizam. Hyderabadis ఏంటంటే సో they enjoy life. The orientation అంటే అసలు తెలంగాణ వాళ్ళే నవాబులు, ఒకటి అసఫ్ జాయిసే కాదు, మనందరం నవాబులమే ఒక రకంగా. ఆ థాట్ ఉంటుంది వెనకాల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. ఓ లీజర్ ఉంటుంది, కాస్త లేజినెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ these are the characteristics of the local people, and it is a great fun. ఇప్పుడు నేను అబ్దుల్ అలీ సాల్ ఉండేవాడిని. అబ్దుల్ అలీ సాల్ అంటే ఇప్పుడు తర్వాత అన్ని ఎలక్ట్రిసిటీ షాప్స్ అన్ని వచ్చినాయి ఇప్పుడు అక్కడ అబ్దుల్ అలీ సాల్. అక్కడ అప్పుడు మేము బయట నుంచి వచ్చి ఇక్కడ ఉండాలంటే టికానా అనేవాళ్ళు, అక్కడ వెళ్ళి తీసుకుంటాం టికానా. సో టిక్నా అంటే అక్కడ ఉండదు అనమాట. సో ఆ ముందు సైకిల్ తీసుకొని నేను మలక్పేటకి వెళ్ళాలి ట్యూషన్ చదువుకోవడానికి. స్ట్రేట్ గా రావడానికి ఇక్కడ ఉండేది, పక్కనే ఊరికి ఒకటి ఉండేది.
లేన్లో లెఫ్ట్ కి అక్కడ ఒక చిన్న హోటల్ ఉండేది, అది నాన్ వెజిటేరియన్. నేను ఒక రోజు వెళ్ళి కూర్చున్నాను. దాంట్లో మా మటన్ తదితర రోటీ ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా తందూరి రోటీ చాలా పాపులర్ ఇక్కడ. సో నేను వెళ్ళని అందరూ మా స్టన్ అయిపోయి చూస్తున్నారు. అంటే అందరు రిక్షా పుల్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. సో ఇతనికి నుంచి వచ్చాడు కుర్రాడు అంటే అప్పుడు నేను 18 years అంతే, 17 years. సో ఫస్ట్ 1-2 days కొద్దిగా అట్లా చూసా, తర్వాత చూడట్లేదు. రోజు అక్కడ తిని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. తర్వాత చార్మినార్ దగ్గర ఆ హోటల్ పేరు తెలియదని అన్ని అద్దాలు ఉండేవి. చార్మినార్ మన లాడ్ బజార్ టర్నింగ్ లో ఉండేది. సో నా రంగుల కథ అక్కడ రాసుకుంది. అంటే అక్కడే ఫస్ట్ అతను ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. సో 1976 లో నేను అక్కడికి వెళ్ళాను తరచుగా. కొద్దిగా ఇబ్బందికరమైన రోజులు ఉండేవాడిని అప్పుడు. పొలిటికల్ గా ఐ వాజ్ అవే ఫ్రమ్ మై హౌస్. అప్పుడు ఆ హోటల్ కూర్చునేవాడిని. సో అన్ని గ్లాసెస్ అంటే షీష్ మహల్ లాగా. సో అక్కడి నుంచి నేను కథ ప్రారంభించాను దానికి. సో ఇట్లా ఆలోచిస్తున్న వ్యక్తిగత అనుభవాలు, ఆయన రచనలు అన్నీ పోటీపడి పరిగెత్తుంటాయి. when I read Lokeshwar, and luckily he is the writer of particular nature. సో నో మ్యాచ్ టు హిమ్. అతనికి పోటీపడి రాసేవాళ్ళు ఎవరికి లేరు. అంటే అతనికి పోటీపడి ఆ పద్ధతి రాసేవాళ్ళు. అది కాకుండా అది రైటింగ్ టెక్నిక్, లైఫ్ స్టైల్, తర్వాత అది కాకుండా ఇన్ఫర్మేషన్, ద బాడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హాస్ ఒక ఎన్సైక్లోపీడియా సిటీ గురించి ఆయన ఏదైనా చెప్పిస్తారు. సో అంటే ఎంతమంది దాని గురించి వర్క్ చేసినా తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి నిగూఢమైనవి. బట్ ప్రిడామినెంట్ గా ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బాగా చదువుతాడు. మళ్ళీ పర్టికులర్ గా ఆయనకి నెట్వర్క్స్ అన్ని కూట్నట్టుండిగా ఉంటాయి. చాలా అంటే నాకు అతని దగ్గర మిత్రుడు అనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా వర్క్ చేశాడు. ఒకసారి నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఆ పుస్తకాలు అంటే హైదరాబాద్ సంబంధించిన సిరీస్ ఒకటి, తర్వాత కొంత వేరే లిటరేచర్ ఉంది, ఉద్యమం ఇప్పుడు రాసిన పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు 20-25-30 బుక్స్ రాసి ఉంటాడు అన్న నా అంచనాలో. అట్లీస్ట్ 15-20 బుక్స్. అవన్నీ చాలా పాపులర్. వాటికి మనం ఒక షెల్ఫ్ లో పక్కన పెట్టుకుంటే మనకు కాస్త బోర్గా అనిపించినప్పుడు తీసి చదువుకోవచ్చు హాయిగా. అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్. నాకు గీత పంపించింది పుస్తకం, పంపిస్తే నేను మళ్ళీ చదివాను షహర్నామా. సో ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్. అండ్ ఈవెన్ నా వైఫ్ చదువుతుంది. లోకేశ్వర్ రచన వచ్చినా నా వైఫ్ చదివేస్తుంది, నాకన్నా ఆమె చదివేస్తుంది. సో ఆమె అన్నది నాకు ఇంగ్లీష్ పుస్తకం తెచ్చిపెట్టినట్టు నాకు గీత పంపించింది, తీసుకురాలేదు, రేపు మాట్లాడాలి దాని మీద. నేను ఇప్పుడు ఎగ్జిబిషన్ పోయినప్పుడు తెలుగు పుస్తకం తెచ్చిస్తాను మీకు అని చెప్పాను ఆవిడ. సో లోకేశ్వర్ ఈజ్ అ హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్, అండ్ ఈస్ మై ఫ్రెండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ ఆత్మను తెలుగు చలనచిత్రంలో నిలిపినటువంటి బి. నరసింహరావు గారికి, అలాగే ఈరోజు షహర్నామా పుస్తకావిష్కరణ చేసుకుంటున్న ఆ రచయిత ప్రవస్తి లోకేశ్వర్ గారికి, అలాగే ఆ వేదికకి ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఒక చిన్న కథ చెప్తా. ఏంటంటే నేను చిన్నప్పుడు ఖమ్మంలో కొంచెం దూరం ఉన్నప్పుడు సాగర్కాల పోతూ ఉండేది మా ఊరి చివరి నుంచి. ఖమ్మం నుంచి కొంతమంది బాతి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని చాలా పెద్ద గుంపు ఉండేది. వాటి పాలలు వైజాగ్ వరకు పోతారట. అక్కడ ఒక సంతలో అమ్ముతాయి, పెరిగి పెద్దగా అవుతాయి. 3 నెలల్లో ఏమో. దాంట్లో చివరి బాతి పిల్లకి ఎప్పుడు నీళ్లు దొరికేవి కావు. ముందు మాత్రం అన్ని షార్ప్ ఉన్న బాతి పిల్లలు అన్నీ నీళ్ళల్లో దూకి అవి కావాల్సిన అన్ని తిని వాళ్ళంతా మళ్ళీ వెళ్ళగొట్టేవాడు శిష్యు అని. అది ముందుకెళ్ళిపో. వెనక బాతి పిల్లకి ఎప్పుడూ నీళ్లు దొరకలేదు.
అది అక్కడికి వైజాగ్ సంపద పోయే వరకు దానికి నీళ్లు దొరకలేదు. ఒకసారి పక్కన బాధితులను అడిగిందంట, ఏమో మనం కాళ్ళ చేతులు మనకు ఇట్లా ఎందుకుంటామంటే అదే మనం ఈత కొట్టడానికి కూడా మేము అందరూ ఈత కొడుతున్నామని. మరి నాకు ఎవరు నేర్పలేదు ఈత కొట్టడం, అంటే నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ముందు వాళ్ళు అని. సేమ్ అమీర్పేట, దిల్షుక్ నగర్ ఈ ఏరియాలో చదువుకోవడానికి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ బయట పిల్లలకి ఎవరికి ఈ ఆత్మ దొరకలేదు చాలా కాలం వరకు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి దిల్షుక్ నగర్, అమీర్పేటలో చదువుకుంటారు, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిందని అంటే కచ్చిబౌలిలో చదువుకుంటారు తప్పితే వాళ్ళకి ఈ ఆత్మ తెలుసుకునే ఛాన్స్ లేదు. వాళ్ళు వెనక ఉన్నటువంటి బాత్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పనుల ప్రజలు వెనక్కి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి దీని గురించి చెప్పేది ఎవరు అని అంటే ఎవరు లేరు. ఆ చివరి బాధితుల్లో నేను ఒకసారి చదువుకోవడానికి, నేను సీఏ చేయడానికి దిల్షుక్ నగర్ వచ్చినప్పుడు ఈ నగరం నన్ను ఎక్కడ చేసింది. అసలు ఏం జనం ఎవరి వరకు చేసుకుంటూ పోతున్నాడు, అసలు ఎవరికి పోతున్నాడు, ఎవరైనా చచ్చిపోతే యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోతూనే ఉంటారు అన్న ట్రాఫిక్ క్లియర్ అయిందని, లేదా ట్రాఫిక్ ఆగిపోయిందని పక్క రోడ్డు నుంచి వెళ్ళిపోతారు తప్పితే ఈ హైదరాబాద్ నగరం గొప్పతనం ఎవరు చెప్పలేదు, తెలియదు. వెనక్కి వెళ్ళిపోయినా నేను. అంటే ఇక్కడ నాకు 4 రోజులు అంటే నేను సినిమాలో పనిచేయాలని నాకు ఒక ఆకాంక్ష ఉండేది. సీఏ అయిపోయిన తర్వాత కూడా సినిమాలకు ఎట్లా పోదామా అని. కానీ ఈ నగరం నన్ను అసలు వద్దు, నేను వెళ్ళిపో, ఏకాంతంలో బతికేవాడు, ఈ నగరం నీకు సెట్ కాదని వెళ్ళిపోయినా. అయితే ఒకసారి 2012లోనే నేను సార్ బుక్ ఫేర్, ఖమ్మం బుక్ ఫేర్కి వచ్చినప్పుడు సలాం హైదరాబాద్ అనే పుస్తకం ఇచ్చింది. నేను ఆ పుస్తకం చదివితే అరే నేను చూసింది కాదు హైదరాబాదు, 400 అంటే 400 సార్గా పురాణ షహర్ ఇది, దీని గొప్పతనం ఇదా, నేను బతికి ఇక్కడ బతకాల దగ్గరలో ఉంది రాసనగరం. దీంట్లో ఉన్నోడు లేనుడు, నవాబు ఉన్నాడు, గరీబ్ ఉన్నాడు, ఎవరికి బతకడానికి గిరానికి ఛాయలు ఉన్నాయి, డబల్తో బండి ఉంది. అది ఇక్కడ కదా నేను చూడలేదు సిటీలోని. సలాం హైదరాబాద్ ఇన్స్పైర్ చేయడం వల్ల నేను హైదరాబాద్ లోకి మళ్ళీ రావడానికి కారణమైంది. సో ఆ రచయిత రాసినటువంటి పుస్తకం షహర్నామా. సలాం హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఆత్మచిత్రం అంటే ఆత్మకథ లాగా కొన్ని నిజంగా అంటే ఒక వ్యక్తి ఆత్మకథని హైదరాబాద్ కథగా దాంట్లో మలిచినారు. ఈ షహర్నామా పుస్తకం ఇంకా గొప్పది ఎందుకనంటే, షహర్నామా అంటే మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలుస్తుంది, కానీ ఏ ఖమ్మం జిల్లాలో ఉంటే ఆంధ్రాకి బోర్డర్ దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాడికి షహర్నామా అంటే తెలియదు, నామ అంటే పేరని తెలుసు. అది మేమంతా మిగతాం, అంటే మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా తెలుస్తుంది, కానీ హైదరాబాద్ దూరంగా పోతే హిందీ వెళ్ళి మాకు డల్ సబ్జెక్ట్ హిందీయే. అందరూ ఇంగ్లీష్ లో ఫెయిల్ అవుతారు, హిందీలో ఫెయిల్ అవుతారు, హిందీ డల్ సబ్జెక్ట్. సో షహర్నామా అంటే నగరం యొక్క కథ, నగరం తన గురించి తను చెప్పుకునే కథ. అయితే ఇదేదో పుస్తకం లాగా ఫలానా మనం ఎల్లోరా గుహలకో లేకపోతే తిరుపతికో తలపాటతో వెళ్తే ఉండేటటువంటి గైడ్ గుహ లాగా ఉండకుండా ఒక వ్యక్తి మనల్ని చేపట్టుకొని ఈ ప్రాంతం గొప్పతనం ఏంటి, ఇదో నీకు చార్మినార్ చూసినావా, నీకు పురాణాపుల్ కథ తెలుసా, నీకు ప్యాట్రిక్స్ పౌరనీస్ ఆ కథ తెలుసా, కోటి ఇండియన్స్ కాలేజ్ ఉందో ఇప్పుడు చదువుతుంటే చాలా మంది విద్యార్థులకు ఆ కథ తెలుసా, ఆ అమ్మాయిలకు తెలుసా. అంటే ఈ ఒక్కొక్క కథ వెనుక, అంటే ఒక్కొక్క కట్టడం వెనుక ఉన్నటువంటి కథని, కట్టడాలన్నీ కలిస్తే కదా నగరం అయ్యేది. నగరం గొప్పతనం తెలవాలి అని అంటే ఆ కట్టడాల గొప్పతనం తెలవాలి. అసలు హైదరాబాద్ పుట్టుక కథ ఒక ప్రేమ కథ, ప్రేమలోంచి పుట్టిన నగరం ఇది. నిజంగా ప్రపంచంలో ఎన్ని దేశాలను ఇట్లా ప్రేమకు గుర్తున్న నగరాలను నిర్మించిందో కానీ ఆ కులి కుతుబ్షా సమాధి కుతుబ్షాహి టెంప్స్ లో ఉంది. అది ఎంతమందికి తెలుసు? ఈ నగరంలో ఇప్పుడు బతికేటటువంటి ఎంతమందికి తెలుసు? ఎంతమంది దర్శించుకున్నారు ఆ కులి కుతుబ్షా సమాధిని? ఆ బాగ్మతి ప్రేమ కథ, అంటే బాగ్మతిని ప్రేమించి ఒక నగరాన్ని నిర్మించడం ఎంత గొప్ప విషయం అది. సరే రాజు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొడవ అన్నట్టు ఒక రాజు తలుచుకుంటే ప్రేమకు గుర్తుగా, తన ప్రేయస్కు గుర్తుగా నాకు అనిపించింది. ఎక్కడ చూసింది రాజు? చిచ్లం అనే ఏరియాలో బాగ్మతిని ప్రేమించిన. చిచ్లం ఎక్కడుంది ఇప్పుడు? చార్మినార్ కౌశల్లో ఉంది. ఆ శాలికొండ ఒకప్పుడు పురాతన పేరే చిచ్లం. అంటే ఇలాంటి చాలా విషయాలు ఈ షహర్నామాల పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం నేను వచ్చిన కొత్తగా, అంటే ఇప్పుడు ఇది 3వ ముద్రణ వచ్చింది. ఈ 3వ ముద్రను చాలా అందంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ముద్రించారు. దాంట్లో బొమ్మలు చాలా అందంగా పొందుపరిచి హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఈ పుస్తకం జరుగుతుంది. అయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే హైదరాబాద్ ఒక ప్రేమ నగరం. సో బాగ్మతిని నిజంగా సినిమా వాళ్ళకి కనుక ఎవరైనా రైటర్స్ కనుక బాగ్మతిని ప్రేమించిన విధానాన్ని ఎంత గొప్పగా వర్ణించిందో రచయిత అంటే, దీంట్లో వెళ్తూ ఒక గుడిలోంచి బయటకు వచ్చే ఒక బాగ్మతి, ఆ బాగ్మతిని చూసి కులి కుతుబ్షా మోహితుడవుతాడు. సామాన్యంగా మోగోడు ఆడవాన్ని అందం చూస్తే మోహితుడు కాకపోతే వాడు రాజే కాదు, అసలు మొగోడే కాదు. మోహించిన తర్వాత డైలీ
ప్రతిరోజు ఒక సామాన్య ప్రేమ వచ్చి ఆమె ప్రేమను పొందడానికి, అంటే పుస్తకంలో ఎంత కథలాగుంటుంది అన్నమాట. ఎక్కడ మనకి ఫలానా బాగుమతిని ప్రేమించడం అట్లా ఏమి ఉండకుండా కథలాగా ఉంది. మళ్ళీ కథలో మధ్యలో మన కిస్మిస్ లాగా, స్వీట్ మధ్యలో కిస్మిస్ లాగా, లేదా పాయసంలో కిస్మిస్ లాగా, బాదం పప్పు లాగా, జీడిపప్పు లాగా ఆ ఉర్దూ యొక్క ఆ డబల్స్ ని చాలా అద్భుతంగా దాంట్లో పొగుడుతూ, సందర్భోచితంగా పొదుగుతూ, మళ్ళీ చివరిలో కొసమెరుపున ఒక చిన్న కథతో ముగిస్తూ ఈ శహర్నామా పుస్తకంలో ఒకటి కాదు, సామాన్యంగా దాంట్లో చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు తానీషా ప్రభు రాముల వారికి, అంటే నేను మీకు హైదరాబాద్ నగరం తెలిసిన వాళ్ళకి నేను చాలా కొత్త విషయాలు ఏమో నేను చెప్పాను. మీరు హైదరాబాద్ బయటికి దాటితే నాకు తెలిసిన హైదరాబాద్ ఏంటంటే తానీషా ప్రభు రాయలేరికి పెళ్లికి ముత్యాల కలబ్రాలు కనిపిస్తాడు. అసలు తానీషా ఎట్లొచ్చిండు? తానీషా కులీ కుతుబ్ షా డైనస్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా, మరి ఆయన ఎట్లొచ్చిండు అంటే కులీ కుతుబ్ షాలో చివరి రాజు తానీషా. ఆ తానీషా ఒకనొక దర్గాలో ఒక సూఫీ గురువు దగ్గర శిష్యరికం చేస్తా ఉంటే అతను జాతకం చూసి, నువ్వు ఎప్పటికప్పుడు ఒకప్పుడు నువ్వు ప్రభు వెళ్తావు, నవాబ్ వెళ్తావు అని అంటే నన్ను సరే ఆమె రాణి తన కూతురు నుంచి పెళ్లి చేస్తే తానీషా ప్రభు అయినాడు. తానీషా మనం నార్త్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, ఔరంగజేబ్ ని ఎదుర్కొన్నారు, లేకపోతే మొఘల్స్ ని ఎదుర్కొన్నారు అని. తానీషా చాలా కాలం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని, నిజాం సంస్థానాన్ని, మరి అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు నిజాం సంస్థానం అంటే కుతుబ్ షాహీలు వచ్చిన దగ్గర నుంచి వచ్చి ఉంటది. సో ఎదుర్కొన్నారు. తర్వాత ఒక ఇక్కడ మన నగర్ పహాడ్ దగ్గర వాళ్ళందరూ ఆ గుర్రాలు అన్ని ఆ సైన్య పటాలం అంతా అక్కడ విడిది చేసి ఒకనొక ఆంతర్మీయుడు చేసిన మోసం వల్ల తానీషా దొరికిపోతాడు. అతన్ని దౌలతాబాద్ కోటలో 15 ఏళ్లు దండిస్తే, ఇక్కడ ఏం చెప్పుకొచ్చుకుందంటే ఆయన రాజరిక మధ్యలో వచ్చింది. ఆయన ఒకప్పుడు భక్తుడు, సూఫీ గురువు, సూఫీ భక్తుడు. సూఫీజం అంటే ఇస్లాంలో ఉన్నటువంటి అద్భుతమైన బ్యూటీని తీసుకొచ్చి దాన్ని ఏ మతంతో, హిందూ మతంతో మిళితం చేసి, అందుకని ముస్లింలు యాక్చువల్ గా అగరబత్తులు వెలిగేయటం, ప్రసాదం పంచడం ఉండదు. అదే మనం తెలంగాణలో పోతే మనకు దర్గాలు ఉంటాయి. దర్గా దగ్గర చాదర సమర్పించి మనం అగరబత్తి వెలిగించి ప్రసాదం తీసుకుంటాం. అంటే హిందూ మతంతో కలిసిపోయిన మతం సూఫీ మతం. ఆ సూఫీ మత గురువులకు సంబంధించిన బాబా షర్ఫుద్దీన్ దర్గా. అంటే ఒక విషయం కాదు, దీంట్లో చెప్పుకుంటూ పోతే లేయర్లన్నీ కలిపినట్టు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి, హైదరాబాద్ లో ఉన్నటువంటి గొప్పతనాన్ని రచయిత ఎంత అద్భుతంగా చెప్తాడు అని అంటే, చదువుతుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే చాలా విషయాలు అనర్గళంగా వస్తున్నాయి. కానీ నాకు నా డౌట్ ఏంటంటే ఎక్కడ మీకు ఇవన్నీ దర్గాలు ఇవన్నీ ఏంటి అని అనిపిస్తుందేమో అని నేను వెనుకంగా వేస్తున్నా. కానీ నేను పట్టుకొని పోయిన ఆ పుస్తకం చదువుతూ నేను ఆ దర్గా దగ్గరికి పోయాను. దర్గా దగ్గరికి పోతే అది ఏం పేరు సార్, అది పహాడి షరీఫ్ దర్గా. పహాడి షరీఫ్ దర్గా పోయిన ఎందుకు పోయినా అంటే దాశరథి రంగాచార్య గారి జీవనవానం అనే పుస్తకంలో ఏముంటుందనంటే, నైజాం సంస్థానాన్ని అందరు రాజులు పరిపాలించిన 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ దయామయుడు ప్రజల కష్టాలని తన కన్నీటితో ఆదుకున్నవాడని నేను చదివితే దాని వివరణ ఎక్కడుంది అని అంటే షహర్నామా పుస్తకంలో అక్కడ అంతవరకే ఉంది జీవనయానంలో. ఎందుకు అని అంటే అతను చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు ఆంగ్లేయులు అతని దత్తత తీసుకొని ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించారు కొంతకాలం వరకు. అతనికి మైనారిటీ మెజారిటీ వచ్చే వరకు నాకు అనిపించింది ఏంటంటే, ఆ ఆంగ్లేయుల పాలనలో వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు ఆయన ఒక మంచి నవాబు తీర్చిదిద్దులు. ఎట్లా అంటే, నీ దగ్గర ఉన్న ప్రజలందరూ హిందువులు, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఎలాంటి అలవాట్లున్నా నువ్వు ఆదరణ చేయాలి. అందుకే మహబూబ్ అలీ పాషా నిన్న ఇంతమంది నవాబులలో కూడా చాలా గొప్ప నవాబులు కీర్తి గడించింది అన్న వివరం నాకు ఈ షహర్నామా అన్న పుస్తకంలో అర్థమైంది. ఆ మహబూబ్ అలీ పాషా ఎప్పుడు తన మనసు బాధైనా సరే ఆ పహాడి షరీఫ్ దర్గాకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునేవాడు. దీంట్లో ఒక చిన్న కథ, అంటే కథలు 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 ఎన్ని కథలు. ఒకసారి పహాడి షరీఫ్ దర్గాకి వచ్చినప్పుడల్లా పేదలకు అన్న సంతర్పణ జరిగేది. మరి నవాబు వచ్చినప్పుడు ఆ నవాబు వచ్చి కూర్చున్నప్పుడు ఆ నవాబుతో పాటు ప్రజలకు కూడా అన్నదానం జరిగేది. కానీ ఒక నియమం పెట్టిండు, మీరు ఇక్కడే తినాలి, ఇంటికి తీసుకుపోకూడదు. మన దగ్గర కూడా ఉంటుంది, మరి మీ దగ్గర ఉంటుంది కదా. మా తెలంగాణ సైడ్ అమ్మవార్లకి ఎవరైనా పెట్టుకుంటే అక్కడ ఏటపొట్టుని కట్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకుపోకూడదు, మొత్తం అక్కడే తినాలి. అవసరమైతే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కూడా తినాలి, కానీ ఇంటికి తీసుకుపోకూడదు. సో మహబూబ్ అలీ పాషా ఏం చేసిందంటే అక్కడ తినకూడదు. ఒక చిన్న పిల్లగాడు ఏం చేసిందంటే తన వెండి పళ్ళంలో ఈ అన్నపు రాసినంత కూర అవన్నీ పెట్టుకొని దొంగతనంగా తీసుకుపోతుంటే ఒక బతుడు కూర్చుండు చిన్న పిల్లగాడు. ఎందుకని మా నవాబ్ గారు చెప్పిన ఫర్మానాన్ని నువ్వు పాటించట్లేదు, నీకు దాన్ని తీసుకెళ్తే మరి ఎందుకు ఆమె తినకుండా చిన్న పిల్లగాడు తీసుకెళ్తున్నావు అంటే, మా అక్క కడుపుతోంది సార్, మా అక్కకి ఇక్కడ దాకా రాలేదు అందుకని తీసుకెళ్తున్నానంటే,
అరే ఇది నిజమైతే వీడికి ఈ వెండి పళ్ళంతో పాటు ఆ వంట మొత్తం ఇచ్చేయండి, నిజం కాకపోతే తలదీసేయండి అని నవాబు ఆజ్ఞ జారీ చేస్తే ఇంటికి పోతే నిజంగానే ఎదురు చూస్తుంది వాళ్ళ అక్క. ఎందుకంటే అన్నం తీసుకొస్తాను నువ్వు తినపక్క, మరి ఏం చెప్పిందో పిల్లగాడు చెప్పారు కదా, నేను తీసుకొస్తాను అట్లా నువ్వు తినేస్తున్నా మళ్ళీ తింటే వేస్ట్ అవుతాను వాడు ఏం చెప్పిందో. ఇంటికి పోయేసరికి వాళ్ళ అక్క బతుకుతో పిల్లగాడు వస్తున్నాడు. మా వీడితో దొరికినట్టుందని ఆ భయపడ్డది. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అంతా చూసి ఆ బట్టలంతా మరి వాళ్ళ రాజు దయామయుడైనప్పుడు బట్టలు కూడా దయామయులు అవుతాడు కదా, చూసి వెరీ గుడ్ అని ఆ ప్లేట్ ఇచ్చిండు. ఆ రాజు అక్కడ ఉన్నంత కాలం ఆ వెండి ప్లేట్ లో ఆమెకి పంచపక్ష ప్రమాణాలు అంటే ఇలాగ అప్పుడు ఏమో మరి బిర్యానీ ఇట్లా ఉన్నదేమో అంటే ఎన్ని కథలు అంటే దీంట్లో మనకు మనసుకు ఎంత బాగా అనిపిస్తుంది. అంటే రాజు కదా ఇట్లున్నాడు, మనకు మహబూబ్ అలీ పాషా దయామయుడు దయామయుడు అని చదివినాం కానీ దాంట్లో ఉన్న బ్యూటీ ఎన్ని ఉపకథలు ఉన్నాయంటే ఈ శివనామ పుస్తకంలో. హైదరాబాద్ వాళ్ళు చదవడం ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు కానీ హైదరాబాద్ నగరం పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, ఈ ఉపకథనైన పాఠ్యాంశంగా పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యూటీ వాళ్ళు చదివితే హైదరాబాద్ నగర గొప్పతనం అర్థమైంది. ఎందుకంటే ఆయన అన్నిసార్లు తెలంగాణ పుస్తకాలు రాలేడు, ఆ పుస్తకాన్ని జనం చదవలేరు అంటే వాళ్ళకి చేరదు. సో చేరాలి అంటే కనీసం దీంట్లో శివనామాలో ఉన్న ఒక వ్యాసం ఒక కథ అద్భుతంగా పెడితే దీంట్లో గొప్పతనం ఏంటంటే కొన్ని పుస్తకాలు పొద్దున సాయంత్రం చదవచ్చు, పొద్దున లేదా ఒక నైట్ మొదలుపెట్టి తెల్లారిపట్ల చదవచ్చు. ఈ పుస్తకం అట్లా చదవలేదు, అంటే నిదానంగా నది తినాలంటారు కదా, చిన్నగా చూసి చేసి దీంట్లో ఉన్న కథలు ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే ఇంకో గొప్పతనం ఏంటంటే అంటే నాకు చెప్పాలి మరి సమయం ఉందో లేదో నాకు తెలియదు కానీ హ్యాట్రిక్స్ కవిని ఆ 2 నిమిషాల్లో ముగిస్తా. ప్రేమ కథ ఎంత గొప్పది అని అంటే ఆయన నగరం కట్టిండు కదా, ఒక హిందూ అమ్మాయిని లవ్ చేసి కులికుతుష నగరమే కట్టిండు. ప్యాట్రిక్స్ అనే ఒక రెసిడెంట్ వచ్చి ఆ పోతుంటూ జనాల సాయంత్రం పూట వ్యాహ్యాలకు పోతుంటారు కదా, వేరు సిటీకి వెళ్ళి పోతుంటే ఆ కైరునీసాన్ని లవ్ చేసిండు. ఈ కైరునీస ఎవరు శిష్యురాలు అంటే మహాలక్క చందాబాయి అంతేనా సార్? మహాలక్క చందాబాయి దగ్గర ఆమె ఆటపాటలు ఎవరైనా నేర్చుకుంటుంది. సో ఆ మహాలక్క చందాబాయి ఎంత గొప్ప కథ అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికమెట్టు ఈ ప్రాంతాలన్నీ ఆమె అంటే ఒక విషయం కాదు, సమయం సరిపోవట్లేదు కానీ నేను లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నాకు 50 నిమిషాలు ఉంటే తప్పితే పూర్తిగా సబ్జెక్ట్ చెప్పినట్టు ఉండదు. కానీ ఇక్కడ ఏమో సబ్జెక్ట్ ఏమో సమయం అనుకూలించట్లేదు. కాబట్టి ఈ శివనామ పుస్తకంలో ప్రతి వ్యాసాన్ని చదివి నేను మాకు సంబంధించిన మా గురువు గారు ఏవి గారు కూడా ఇక్కడే ఉన్నాడు. మేము ఒకసారి అది అక్కడ దర్గాను మన బాబా రాందేవ్ గారు కడతాడు కాజాగూడ కేసు పోయినాం 2018 నేను హైదరాబాద్ వస్తే ఆ కాజాగూడ కేసులో ఉమర్ బాబా ఆ మౌనం చేసి 3 రోజులు మౌనం చేసిన గుణాన్ని వాళ్ళ భక్తులందరూ వస్తారు. మేము ఈ పుస్తకం చదివి పోయినాం ఒక అర్ధరాత్రి 8 గంటలప్పుడు ఇక్కడెక్కడ కాజాగూడ కేసు ఉండాలని మేము వెళ్ళిపోతే అక్కడ కేసు ఉంది, ఒక దర్గా ఉంది, 1200 ఏళ్ల దర్గా ఉంది. అక్కడ ప్రతి ఉత్సవాలు జరుగుతాయి. విషాదం ఏంటంటే మేము పోయినప్పుడు మంచిగా కొండ మీద దర్గా ఉంటే ఇప్పుడు కొండ మొత్తం చెక్కిలు ఒక ఐస్ క్రీమ్ మీద ఒక చెల్లి పండు లాగా మిగిలింది అంతే. ఆ దర్గా లేకపోతే దాన్ని కూడా ధ్వంసం చేసి చుట్టూ ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు దాన్ని కబ్జా చేసేవాళ్ళే. సో ఈ నగరం ఏంది అంటే చివరిగా చిన్నది ముగిస్తా. మేము ఒకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వచ్చింది కొత్తలో ఖమ్మం జిల్లా ఒక అధికారికి భద్రాచలం మనది అని చెప్పడానికి ఒక చిన్న ఎవ్వరు కాదనిలేని ఒక సాక్ష్యం కావాలి అని ఒక కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. మీరు భద్రాచలం గోదావరి రైతులంతా ఆంధ్రాది, గోదావరి రైతులంతా ఇది అని అంటే నేను ఒక ప్రత్యక్ష సాక్షిని నా నోట్లో ఒకటే వచ్చింది. అదేంటంటే భద్రాచలం తెలంగాణలో కదా, తామిషా ప్రభు ఎప్పుడు ముత్యాలు కనిపిస్తున్నాడు, భక్తరామ్ దాస్ కట్టిండు అంటే అది ఇప్పుడు నల్గొండ సంస్థానంలో ఉండేది కదా అంటే ఆ దానికి రాసిండు. అంటే వాళ్ళకి తెలియదు కాదు, అప్పుడు స్ట్రైక్ కాలే. సో ఇలాంటి ఎన్నో వాటికి సాక్ష్యాలు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ సందర్భోచనం చెప్పడం కాదు, పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలు తెలిస్తే హైదరాబాద్ ఇంకెక్కువ ప్రేమిస్తారు. ఇంకా ఎక్కువ ఈ హైదరాబాద్ లో ఈ నగరం ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది నేను నగరంలో ఉన్నదా, నగరం నాలో ఉన్నదా అంటే ప్రతి క్షణం నగరాన్ని సాధించడం ప్రారంభమైందన్నమాట. సో నాకు అవకాశం ప్రేమికులు ఎవరైనా ఉంటే ఒకసారి పురాణాపులు వెంటనే మీద అట్నుంచి నడవండి. ఎందుకంటే అది ప్రేమకు గుర్తుగా ఒక తండ్రి తన కొడుకు ప్రేమకు గుర్తుగా కట్టినటువంటి పూల్ పురాణాపుల్ పాత వంతెన. ఒకసారి లవర్స్ ఉంటే హ్యాండ్ పట్టుకొని పోతూ అటు ఇటు ఒకసారి చక్కర కొట్టమని నేను మనస్ఫూర్తిగా అయితే నేను అభిషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నమస్కారం. సందర్శకుల మార్గాన్ని ఎవరు ఆటంకం కలిగించండి.
నేను 2 నిమిషాలు మాట్లాడతా. పెద్దలు నరసింహరావు గారికి, సభలో ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రొఫెసర్ కాత్యాయని గారికి, వేణుకుమార్ గారికి, గీతా రామస్వామి గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ నమస్కారాలు. నరసింహరావు గారు నాకు ఫ్రెండ్, గైడ్, గురువు అండ్ ఫిలాసఫర్ టు రైట్ అబౌట్ హైదరాబాద్. ఆయనను చూడక ముందు నుంచి నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. నేను ఒకసారి లలిత కళా తోరణంలో ద సిటీ అని డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంటే నేను పోయినా. ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత నరసింహరావు గారు అందరితోటి హాయిగా మాట్లాడుతుంటే నేను దగ్గరికి పోయి నమస్తే చేసి, సార్ ఈ డాక్యుమెంటరీలో ఇరానీ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అని ధైర్యం చేసి అడిగిన. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అంతే కదా, మరి మన నగర సంస్కృతిలో ఇరానీ హోటల్స్ ముఖ్యం కదా అని అన్నాడు. అట్లా ఆయనతోటి పరిచయం అయి తర్వాత సన్నిహిత మిత్రులైనా. నాకు హైదరాబాద్ రాయటం గురించి నరసింహరావు గారు చాలా పుస్తకాలు ఇచ్చిండు. ముఖ్యంగా ఇంగ్లీష్ లో విలువైన పుస్తకాలు చాలా ఇచ్చిండు. నువ్వు హైదరాబాద్ గురించి రాయి అని చెప్పిండు. నా యొక్క కృష్ణను, ఆ ప్యాషన్ ను గమనించి చెప్పిండు. అయితే ఆయన ఎప్పుడు కలిసినా నేను భయపడేవాడిని, నేను స్పీడ్ గా రాస్తలేను, నేను చాలా స్లో రైటర్ను, నేను చాలా గిల్టీగా రాస్తున్న సార్ అని నసుగుతుంటే, తొందర ఎందుకు, ఆరాంగా నెమ్మదిగా రాయి, తొందర పడద్దు, జల్దీగా కాం శైతాన్గా కాం, తొందరపడి చేస్తే పని వెళ్ళిపోతుంది, చిన్నగా రాయి అని ఇట్లా ఎంకరేజ్ చేసేవాడు. ఇంకేమైనా పుస్తకాలు కావలిస్తే రా నా దగ్గరికి అని అనేవాడు. సో 2005లో సలాం హైదరాబాదు ఆవిష్కరణలో 2005లో అంటే ఇంకా ఇప్పటికీ 20 సంవత్సరాల క్రితము గొప్ప సభ, పండగ, జాతరలాగా జరిగినప్పుడు వేదిక మీద నరసింహరావు గారు కూడా ఉన్నారు. ఇంకొక పెద్ద ఆయన కూడా ఉన్నారు, వివేక్ గారు ఇప్పుడు వస్తున్నారు 2వ సెషన్ కోసము. ఇట్లా నేను ఆయనకు చాలా కృతజ్ఞులై ఉన్నాను. ఇంకా ఏం చెప్పాలి, అప్పుడు 2005లో లలిత కళా తోరణంలో సలాం హైదరాబాద్ ఆవిష్కరణ అయినప్పుడు నేను ఒకటే మాట అన్నా, ఏతో మేరా జిమ్మేదారీ హై, హైదరాబాద్ కే బారే మే లిఖనా జో హై మేరా ఫర్జ్ హై, ఇది నా కర్తవ్యం, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ మీద పెద్ద ఉద్యమం అవుతున్నది కాబట్టి ఈ సందర్భంలో ఈ పుస్తకం అవసరమని నేను ఈ పుస్తకం రాసిన. పైగా నేను ఇక్కడ నీలపుత్రుడిని, సన్ ఆఫ్ ద సాయి, నేను రాయటంలో గొప్పేమున్నది. నరేంద్ర లూథర్ ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చిండు, రాసిండు, మనం అందరం ఆయనకు వెరీ థ్యాంక్ఫుల్ టు ద జెంటల్ మ్యాన్. మరి నేను ఇక్కడ ఈ గల్లీలల్లా, ఈ బస్తీలల్లా, ఈ వాడలల్లా, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఇక్కడ భూమిపుత్రుని కాబట్టి ఏదో మేరా ఫర్జ్ హై, నా బాధ్యత, ఇది నా కర్తవ్యం, నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి సలాం హైదరాబాద్ రాసిన. ఇక ఆ తర్వాత అందరూ పెద్దలతో సహా అందరూ ఇంకా పార్ట్ 2 ఎప్పుడు రాస్తావు అని ఎంబడి దగ్గర పార్ట్ 2 15 ఏళ్ల తర్వాత కల్లోల కాలం అని రాసిన. ఇక ఆ తర్వాత దగ్గర మిత్రులు అందరూ 3వది రాయింది నువ్వు సాగటానికి వీల్లేదు, ఎందుకంటే నాకు అప్పటికే 2 ఆరోగ్య గండాలు వచ్చినాయి, పెద్దయి, సస్తనం పట్టుకున్నది తెలియదు. ఆ గండాలను చీకటికి వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నా నేను బతికున్నా అంటే ఇంకేదో పని చేయటానికే ఉన్నా కాబట్టి ఇక ఇప్పుడు పార్ట్ 3 కూడా రాయాలి అని అది రాసిన. ఇక ప్రత్యేకంగా హెచ్బిటి సంస్థకు, గీతా రామస్వామి గారికి కృతజ్ఞతలు. పుస్తకాన్ని చాలా అందంగా తీసుకొచ్చిండ్రు, అది 3వ ముద్రణైనా పర్లేదు, చాలా అందంగా ఇంగ్లీష్ లో, తెలుగులో తీసుకొచ్చిండ్రు. నా ఒక్కడి సృష్టి కాదు హైదరాబాద్ రచనలు, నా ఒక్కడి, ఇది ఒక సామూహిక కలెక్టివ్ ఎఫర్ట్స్, ఇది ఒక సామూహిక సృష్టి. చెప్పిన కదా అందరి తరఫున నేను ఈ బాధ్యత తీసుకున్నా, ఇది ఒక జిమ్మేదారి. కాబట్టి ఈ గొప్పదనం నా ఒక్కరికి కాదు, ఇట్లాంటి పెద్దవాళ్ళు, మంచి మిత్రులు అందరూ ఉన్నారు, అందరి తరఫున నేను ఈ పని చేసిన, అంతకంటే గొప్పదనం ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు షహర్నామా లాంచ్ కి స్పీకర్స్ గా వచ్చినందుకు. ఈ బుక్ కొనాలంటే ఇక్కడే ఉంది వెనకాల మా షహర్నామా అవైలబుల్ అండ్ ఆల్సో స్టాల్ ఉంది 180 దగ్గర. సో థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ కమల్ గారు. థ్యాంక్ యూ లోకేశ్వర్. If the audience has any questions, please do. You are welcome to ask any questions to the speakers. Yeah. ఎవరు వెళ్ళకండి. ఇది అయిపోగానే మళ్ళీ నాది రెండవ పుస్తకం అంటే సలాం హైదరాబాద్ ఫైనల్ పార్ట్ కల్లోల కళల కాలము ఆవిష్కరించబడుతుంది. ఆ పెద్దలందరూ వేదిక మీదకి రావాలి. అందరికీ నమస్కారం. అన్నయ్య ఒక ఇంపార్టెంట్ సంగతి మర్చిపోయింది. ఇక ఏం రాయాలి, రాసేది ఏం లేదు అని ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు కమల్ గారు, సార్ మీరు రాయకపోతే ఎట్లా, మీరు ఏమన్నా చేయండి, మొదలు పెట్టండి. అన్నయ్య ఆ సంగతి మర్చిపోయినట్టుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమైండింగ్. థ్యాంక్ యూ కమల్. Thank you. రచయితల భావాన్ని వారి అక్షర రూపంలో చెప్పడమే ఒక పుస్తకంగా మారుతుంది. పుస్తకంలో అరుదైన పుస్తకం. ఈ 10 పుస్తక ప్రదర్శనలో అరుదైన, గొప్పమైన, విలువైన పుస్తకాలను కొనుగోలు చేస్తుంది. ఈ పుస్తక ప్రదర్శన శ్రీ వివేక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే పుస్తక సమీక్షకురాలు, అలాగే కల్లోల కళల కాలం ముందుగా రాసినటువంటి శ్రీ కాచాయని విజ్ఞాని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పత్రికా సంపాదకులు శ్రీ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మనకి అందుబాటులో ఉన్నాయి. తీరంజూరు నాడు ముందుగా రాసినటువంటి రచయిత శ్రీ సందేశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. తీరంజూరు నావ రచయిత శ్రీ ప్రవక్త లోకేశ్వర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సందేశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే పత్రికా సంపాదకులు శ్రీ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సలాం హైదరాబాద్ నవలకి కొనసాగింపుగా వచ్చిన 3వ భాగం తీరం చేరిన నావ ఆవిష్కరణ ఈ వేదిక మీదకి జరుపుకుంటున్నాం. నిఘంటువులు, కథలు, నవలలు, పురాణాలు, ఉపనిషత్తులు, అన్ని రకాల గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. తీరం చేరిన నావ అనేది సలాం హైదరాబాద్ ట్రయాలజీ నవలలో చివరి నవల. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఈ హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారన్న ఒక వదంతి వ్యాపించిన సందర్భంలో అసలు హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఒక ఆత్మ కథాత్మక నవలగా రాసినటువంటి సలాం హైదరాబాద్ 2005లో మొదటిసారిగా వెలువడింది.
సలాం హైదరాబాద్ రాసిన రచయితగాను పరవశ లోకేశ్వర్ అప్పట్లో నాకు పరిచయం బాగా. సో దాంట్లో ఏంటంటే అదొక ఒక వ్యక్తి స్వామి అనే ఆత్మకథను రాస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి విశేషాలను చాలా పాయలుగా ఒక జడలో పాయలు ఏ విధంగా అయితే తెలియకుండా ముడివేయడం జరుగుతుందో అట్లా సలాం హైదరాబాద్ నవలను రాసిండ్రు. సలాం హైదరాబాద్ నవల ఎక్కడికి పోయినా కానీ పరవశంలో వేస్తారంటే సలాం హైదరాబాద్ నవల అన్నంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి తెచ్చినటువంటి నవల సలాం హైదరాబాద్. దానికి కొనసాగింది సలాం హైదరాబాద్ లో 1969 ఆ సంవత్సరం వెనక్కి వెళ్తూ హైదరాబాద్ చరిత్ర 400 ఏళ్ల హైదరాబాద్ చరిత్రను సలాం హైదరాబాద్ నవలలో నిక్షిప్తం చేశారు లోకేశ్వర్ గారు. తర్వాత అది రెండో పార్ట్గా కల్లోల కడల కాలం నవల రావడం జరిగింది 2020లో, అంటే 15 సంవత్సరాల తర్వాత 2020లో. అది 1970 నుంచి 1990 వరకు తెలంగాణ పరిస్థితిని స్వామి జీవితంలో ఏ విధంగా జరిగింది అనేది ఆ నవలలో ఉంటది. సో ఈ రెండు నవలలు వచ్చిన తర్వాత 1990 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు ఈ తీరం చేరిన నావలో ఒక వ్యక్తి తెలంగాణ గురించి తెలుసుకోవాలి అని అంటే, హైదరాబాద్ గురించి తెలుసుకోవాలంటే ఈ 3 ట్రయాలజీలు చదివితే సరిపోతుంది. అంటే ఒక తెలంగాణ ఆత్మను పెట్టుకుంటే నవలగా వీటిని మనం చెప్పొచ్చు. ఈ చివరి నవల ఆవిష్కరణ అంటే మన ఎన్ఎస్కో పబ్లికేషన్స్ ద్వారా ఈ నవల బయటకు వచ్చింది, ప్రచురితమైంది. సో ఇప్పుడు ఆ నవల ఆవిష్కరణ మనం చేసుకుంటున్నాము. ఈ నవలకి అంటే ఈ ఆవిష్కరణ సభకి శ్రీ తడకమల్ల వివేక్ గారు సభాధ్యక్షులుగా ఉన్నారు. ఈ పుస్తకాన్ని కాచాని విద్మయ్య గారు సమీక్ష చేస్తారు. అలాగే పెద్దలు శ్రీ కె శ్రీనివాస్ గారు సంపాదకులు, అలాగే రచయిత సంశెట్టి శ్రీనివాస్ గారు తొలి ప్రతి మలి ప్రతి స్వీకరిస్తారు. తర్వాత రచయిత యొక్క ఆత్మీయ వచనాలు అంటారా, లేకపోతే ఈ నవల రాయడానికి ఉన్నటువంటి దాని గురించి ఇప్పుడు ఇందాక సభలో ఆ సమయంలో లేకపోవడం అది మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారు. సో మేడం కాచాని విద్మయ్య గారిని మాట్లాడవలసిన సభా సమయం మనకు తక్కువ ఉండడం వల్ల ఇవి వచ్చిన తర్వాత మనం ఆవిష్కరణ చేసుకుందాం. ఒకసారి పుస్తక సమీక్ష చేయవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. పరవస్తు లోకేశ్వర్ గారు సలాం హైదరాబాద్ వారి ఇంటి పేరు. మరి వరంగల్లో నవీన్ గారికి అంతశయ్య ఇంటి పేరు. హైదరాబాద్ లో పరవస్తు లోకేశ్వర్ గారికి సలాం హైదరాబాద్ ఇంటి పేరు. కమల్ చక్కగా పరిచయం చేశారు, స్థూలంగా ఆ ముందు ఆన్సర్ ఏమిటి అనేది. ఈ రోజు వచ్చిన నవల మూడవది తీరం చేరిన నావ. ఇక్కడితోటి ఒక నావ తీరం చేరింది కనుక ఇక్కడ ఆగుతుంది, లంగర్ వేసుకుంటుంది. ఈయన అయిపోయిందనైతే రాశారు కానీ దీనిలో ఇక్కడ ఈ భాగాలు పూర్తయినాయని. నావ మళ్ళీ లంగర్ వదిలిపోయి మళ్ళీ పోవచ్చు, మళ్ళీ ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పచ్చు. ఇంతకు ముందే షార్మామా పుస్తకం గురించి అంటే ఒక రకంగా అది ఇది ఈ 3 నవలలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచేటువంటి నవల. అంటే అసలు ఒక ముఖ్యమైన విషయం ఈ పుస్తకంలో కూడా మనం ముందు మాటలో చెప్పుకున్నారు. తీరం చేరిన నావ. ఏది తీరం చేరింది అంటే 2, తెలంగాణ ఒక తీరం చేరింది. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది, తెలంగాణ ఆర్తి అనేటువంటిది ఈనాటిది కాదు. ఉనికి సమస్య 100 సంవత్సరాల నాటిది. 52 నుంచి ముఖ్యంగా దీని మీద సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. 69 ఒక ఆశను కల్పించింది, అది విఫలమైంది. ఆ తర్వాత మళ్ళీ పునరుత్థానం చెందింది. మరిదేశ తెలంగాణ పోరాటంతో ఇన్ని ఏళ్ల నాటి ఒక కళ తీరింది, నెరవేరింది. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక చరిత్ర మీద, అలల మీద, కల్లోల అడవిలో ప్రయాణం చేస్తూ చివరికి రాష్ట్ర సాధనతోటి
అది తీరం చేరింది. అయితే పరవస్తు లోకేశ్వర గారు ఆ, స్వామి పాత్ర గురించి చెప్పినట్లుగా చెప్పారు ఒక మాట. సంశయాత్మకుడు, సందేహకుడు, ఎప్పుడు సందేహాలు, సంశయం ఉండేటువంటి వ్యక్తిత్వం స్వామిది నవలలో. ఆ సందేహం ఈ నవల చివరిలో కూడా కనిపిస్తుంది. ఆ సందేహం ఏమిటంటే, తెలంగాణ వచ్చింది సరే, తెలంగాణ బిల్లు పాస్ అయింది సరే, తెలంగాణ రాష్ట్రం జూన్లో అధికారికంగా వచ్చేసింది సరే, కానీ ఈ తెలంగాణ ప్రజా ఆకాంక్షల నెరవేర్చే తెలంగాణలో ఉంటుందా, కేవలం భౌగోళిక తెలంగాణగా మిగిలిపోతుందా అనేటువంటి సందేహాన్ని కూడా ఈ నవలలో వ్యక్తం చేస్తారు ఆ పాత్ర పరంగా. అందులో ఒక క్వశ్చన్ దగ్గర ఉన్నారు, ఆయన ఒక సందేహం దగ్గర ఉన్నారు. దీనికి సమాధానాలు కనుక్కోవడంలో, దానిని నిర్ధారించడంలో బహుశా ఇంకొక నవల ఇతివృత్తం సమకూరవచ్చు అనేటువంటిది నాకు కలిగిన ఒక ఆలోచన. ఇంకొక తీరం చేరినటువంటి నవల, ఈ నవల మొత్తంలో ఇంతకుముందు కమల్ అన్నట్లుగా తెలంగాణ ఉద్యమం ఎట్లా ఒక ప్రధానమైనటువంటి అంశము, అలాగని ఇది కేవలం ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. అదే సమయంలో తెలంగాణ సంక్షోభం సమయంలోనే మొత్తం భారతదేశం ఎటువంటి సంక్షోభంలో ఉంది, ప్రపంచం రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక విధానాలు ఇవే సంక్షోభంలో ఉన్నాయి. ఈ మూడింటిని ఆయన ఎప్పుడు గమనిస్తూ ఉన్నారు. అక్కడ మొదటి నెలలోనైనా, రెండవ భాగంలోనైనా, మూడవ భాగంలోనైనా ఆ ప్రపంచం కనపడుతుంటుంది, భారతదేశం కనపడుతుంటుంది, తెలంగాణ కనపడుతుంది. అంటే సూక్ష్మం నుంచి స్థూలానికి, ప్రాంతం నుంచి ప్రపంచానికి విస్తరించటం అనేటువంటిది దీనిలో చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఈ విస్తరణ క్రమంతో సంబంధంలో ఉన్నటువంటి స్వామి కథ దీనిలో ప్రధానం. తెలంగాణ ఎంత ప్రధానమో, తెలంగాణ రాష్ట్ర శాఖం ఎంత ప్రధానమో, స్వామి కథ ఎంత ప్రధానం. స్వామి 17 ఏళ్ల వయస్సులో మొదలవుతుంది ఈ నవల స్వామి జీవితంలో. అక్కడి నుంచి మొదలై ఈ కథ 60 ఏళ్లు దాటి స్వామి కథ దగ్గరికి వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి, ఈ తెలంగాణలో హైదరాబాద్ లో నివసిస్తున్న వ్యక్తి తెలంగాణ సమస్యతోటి, తెలంగాణ రాజకీయాత్మక సమస్యలతోటి, భారతదేశపు రాజకీయాత్మక సమస్యలతోటి, ప్రపంచ పరిణామాలతో సంబంధంతో ఎట్లా సంభాషణ చేస్తున్నాడు, ఎట్లా సంవాదం చేస్తున్నాడు, ఎట్లా స్పందిస్తున్నాడు అనేటువంటిది చాలా కీలకమైన అంశంగా మొత్తం కనబడుతుంది. అందువల్ల దీనిలో ఈ నవలను స్వామి అనేటువంటి వ్యక్తి కూడా తీరం చేరిన స్వామి జీవితం కూడా ఒక తీరం చేరిందా, అయితే అనేక ఉద్యోగాలతో నడిచినటువంటి స్వామి జీవితం, అనేక ఆకాంక్షలతోటి, ఆదర్శాలతోటి నడిచినటువంటి స్వామి జీవితం, అనేక రాజీలతో నడిచినటువంటి స్వామి జీవితం ఒక సమాధానానికి వచ్చిందా అనిపిస్తుంది అన్నమాట నవల పూర్తి చేసరికి. అంటే వ్యక్తి జీవితం తీరం చేరటం, తెలంగాణ సమస్య తీరం చేరటం, ప్రపంచం తీరం చేరిందో లేదో తెలియదు. ఎందుకంటే ప్రపంచం రోజు రోజుకి ఈ రోజున రాష్ట్రం అనేటువంటి ఏర్పాటుతో తీరం చేరింది, కానీ అక్కడి నుంచి చాలా సంక్షోభాలు, సమస్యలు మనం సజీవంగా చూస్తూనే ఉన్నాం, దాంట్లో భాగమవుతున్నాం. అయితే వీటి సంబంధంలో ఈ నవలని చూడాలి. అయితే ఈ నవల చూడాలి అంటే తీరం చేరడం చదవడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడి వరకు ఒక జీవితం అర్థమవచ్చు, కానీ అదే సమయంలో మొదటి 2 భాగాలు చదువుకుంటే మొత్తం ఒక చరిత్ర, ఆ చరిత్ర కేవలం ఇప్పటి చరిత్ర కాదు, 1700 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎట్లా మార్పులు చెందుతూ వచ్చింది, హైదరాబాద్ ఎట్లా ఒక సంకేతమైంది అనేక అంశాలకి అది ఒక ప్రధాన అంశంగా దీనిలో ప్రవర్తిస్తుంది. అయితే హైదరాబాద్ గురించి ఇంత ఎందుకు రాయాలైన హైదరాబాద్ దీనిలో ఒకటి, ఇక్కడ స్వామి అనే పాత్ర 3rd పర్సన్ లో స్వామి కథ చెప్పినట్లుగానే నవల నడుస్తుంది, కానీ ఒక రకంగా ఇది ఆత్మ చారిత్రాత్మక నవల. అంటే స్వామి ఎవరో కాదు, పరవస్తు లోకేశ్వర గారి. పరవస్తు లోకేశ్వర గారి సహజంగానే రచయితల జీవితానుభవమే పాత్రల ముఖంగా నవలలు రావడం సహజం, కథలు రావడం సహజం. అయితే అదే సమయంలో తానే
తన జీవితాన్ని చెప్పుకున్న స్వీయ చరిత్రలు ఉంటాయి మనకి. కానీ స్వీయ చరిత్రలుగా కాకుండా వాటిని థర్డ్ పర్సన్ లో తన అనుభవాలను అక్కడ అనువర్తింప చేస్తూ రాసేటువంటి నవలా పద్ధతి కూడా ఉంది. పర్వతగంటి కుటుంబరావు చదువు నవల జీవితం లాంటి నవలలు ఆ కోవకు చెందినటువంటివి. దాని కుటుంబరావు నా జీవితం అని చెప్పడు కానీ కుటుంబరావు వేరే పాత్రల పరంగా చెప్పిన జీవితం అంతా కూడా కుటుంబరావు జీవితానుభవంలో ఉంది. అందువల్ల ఇది ఒక రకంగా ఆత్మచారిత్రాత్మక నవల కూడా. ఎందుకు ఈ మన హైదరాబాద్ గురించి ఇంత తపన పడాలి, ఎందుకు హైదరాబాద్ ఇంత ప్రేమించాలి, ఎందుకు హైదరాబాద్ గురించి 7 నవలలు వరుసగా రాయాలి అంటే లోకేశ్వర్ గారు అంటారు, ఇందాక అన్నారు కదా, నేను నా ప్రేమవాడిని మొత్తం హైదరాబాద్ ప్రాంత వాసులు, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ ఎంత ప్రేమిస్తారో, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ ప్రేమించడమే కాదు, నేను వరంగల్లో ప్రేమిస్తాను, వరంగల్లో పెట్టాను పుట్టకపోయినా తెలుగుని దాని కల్చర్ తోటి దాని పరిణామాలతోటి మారంటారు. మనిషికి ఒక అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం మన ఊరి నుంచి వస్తుంది, మన కలిగిన చైతన్యం నుంచి వస్తుంది, ఆ ఊరు మనల్ని ప్రభావితం చేసిన తీరు నుంచి వస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తాం, మన ఊరి చరిత్రను మనం చెప్పుకుంటాం. మన ఊరి చరిత్రను ఏం చెప్పకపోతే ఎవరు చెప్తాడనే ఒక దిశను కూడా ఉంటుంది మనకి. పర్వతగంటి కుటుంబరావు 50 అనుకుంటా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో రచయితలు తమకు తెలిసిన జీవితాలను తప్పకుండా రాయాలి, ఇది నేను చెప్పకపోతే ఇంకెవరూ చెప్పరు, అది గ్యాప్ అయిపోతుందని అనుకోవాలి అని రచయితలందరూ తాము నివసిస్తున్న సమాజానికి, తాము జీవిస్తున్న జీవితానికి ఎన్నుకోబడని ప్రతినిధులు అంటాడు ఆయన. సరే, ఎన్నుకోబడ్డ ప్రతినిధులు మన రాజకీయ నాయకులు ఎంత బాధ్యత వహిస్తున్నారనేది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. కానీ రచయిత మాత్రం ఆ బాధ్యతను నిర్వహించాలని ఆయన చెప్పారు. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఆయన చెప్పినటువంటి మాట. ఆ వాక్య సారం లోకేశ్వర్ గారు, ఆయన ఏంటి, ఈ హైదరాబాద్కి నేను ప్రతినిధిని, ఆయన ఎవరు ఎన్నుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఓట్లు ఇవ్వలే, వేసి ఈ రోజు నుంచి నాకు అంబాసిడర్ దీనికి కావాలి, ఆయన అంబాసిడర్ ఆయనకేమైనా అడ్వర్టైజ్మెంట్లు ఉంటే ఆయనకు డబ్బు రాదు. కానీ ఆయన అనుకున్నాడు నేను దీనికి ప్రతినిధిని అంటే అది నేల మీద ఉన్న ప్రేమ లక్షణం, నేలతో ఉన్న అనుబంధ లక్షణం, నేలలోని జీవితంతో ఉన్నటువంటి అనుబంధ లక్షణం. జీవితంతో సంబంధం లేకుండా ఆకాశ పరిమాణంలో జీవించే వాళ్ళకు ఏమైనా మీద ప్రేమ ఉండదు. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి పోగలుగుతారు, ఎక్కడికి పడితే అక్కడ ఉండగలుగుతారు. ఏదైనా వ్యాపారమే కానీ ఏది హృదయానికి అంతేది కాదు. కానీ నేను నా ఊరు అనేటువంటిది హృదయానికి అంతినటువంటిది. అందుకని ఆయన ఆ మాట అనడం నన్ను చాలా అభిమానాన్ని పెంచింది ఆయన పట్ల. అంటే నేను హైదరాబాద్కి నేను ఎన్నుకోబడిన ప్రతినిధిని, నన్ను నేనే నియమించుకున్నా. ఈ హైదరాబాదు ప్రజల జీవితం నిర్మాణం, ఈ నిర్మాణాలకు రాళ్ళెత్తిన కూలీలు, ఈ చరిత్రను నడిచినటువంటి మనుషులు, ఈ ఆర్థిక రాజకీయ పరిణామాలను చోదక శక్తులుగా ఉన్నటువంటి పోరాట వీరులు, ఈ అందరూ నా వాళ్ళు. వాళ్ళ గురించి ఏం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆ దిశన ఉండవలసినటువంటి దిశన, అది అహం అనడానికి వీల్లేదు. ఆ అహం తనను తాను ఎగ్జిబిట్ చేసుకోవడం కోసం కాదు. ఆ అహం తన జాతిని, తన ఊరిని, తన ఊరి చరిత్రని, ఊరి మనుషులను. తాజ్మహల్ అంటే నిర్మాణమే కాదు, వాళ్ళెత్తిన కూలీలు కూడా అన్న పద్ధతిలో ఆ సంస్కారంతో రాసినటువంటిది. అందువల్ల రచయితలకు ఒక నమూనా లోకేశ్వర్ గారని నాకు అనిపిస్తుంది ఊరు నగరాలను చూసినప్పుడు. ఈ నవలలో ఇంతకుముందు కమల్ పుస్తకం గురించి మాట్లాడుతూ ఎన్నో కథలు ఉన్నాయి, దానిలో చాలా చాలా కథలు ఉన్నాయి అని చెప్పి చాలా ప్యాషనేట్ గా మాట్లాడారు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి కథలు వచ్చేది జీవితాన్ని చూసే కొద్ది కథలు వస్తాయి. జీవితంలో ఎక్కువ మంది బహుముఖమైనటువంటి జీవితంతో సంబంధం ఉన్నప్పుడు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కథలు గుర్తుకు వస్తాయి, తెలుస్తాయి. లోకేశ్వర్ గారు హైదరాబాద్ జీవితంతో, చరిత్రతోటి, పరిణామాలతోటి అలా సంబంధం పెట్టుకున్నారు కనుక, ప్రపంచంతో, దేశంతో సంబంధాలు పెట్టుకున్నారు కనుక అనేక కథలు దీనిలో పుట్టుకొస్తూ ఉంటాయి. సలాం హైదరాబాద్
నవల వచ్చినప్పుడు నిజంగా ఒక చారిత్రక ప్రాధాన్యత తోటి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తుంటే హైదరాబాద్ ను నేనే నిర్మించాం అని రాజకీయ నాయకులు చెప్తూ అంతకుముందు హైదరాబాద్ ఏడు నిధులు తయారు చేశాం. అందువల్ల ఆంధ్రులు హక్కు ఎదుర్కోరు హైదరాబాద్ మీద అనే స్థాయిలో దీన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలను, దీన్ని కేంద్రపాలిత రాష్ట్రంగా ప్రకటించాలను ఇలాంటి వివాదాలు జరుగుతున్న సందర్భంలో ఈ నవల వచ్చింది. ఈ నవల రోజు రావాలి అంటే అది ఒక్క ఆ రోజు అనుకుంటూ వచ్చేది కాదు. ఎందుకంటే అలాంటి నవల రాయడానికి చాలా చరిత్ర శోధన ఉండాలి, అంతరంగ మధ్యం ఉండాలి, వాటి నుంచి ఒక నిర్మాణం వస్తుంది. అంటే అంటారు అంతకుముందు 92-95 ప్రాంతాల నుంచే ఆ నవల రాయాలన్న కోరిక, హైదరాబాద్ కేంద్రంగా నవల రాయాలన్న కోరిక నాకు కలిగింది అని. ఎందుకంటే ఢిల్లీ, లక్నో లాంటి నగరాలను వస్తువుగా చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి హైదరాబాద్ చరిత్రను వస్తువుగా చేసుకున్న నవల ఉందబ్బా, అది నా ప్రాంతం అనేటువంటిది. నా ప్రాంతాన్ని నేను ప్రపంచానికి చూపించాలి. మనం ఏమైనా చెప్పచ్చు, ముగ్గురం కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవచ్చు, ఎంత గొప్ప హైదరాబాద్, నాకు అప్పటి జ్ఞాపకాలు ఇప్పటి జ్ఞాపకాలని. కానీ ఇది ఒక కథాత్మకంగా నిలబడినప్పుడు, ఒక పుస్తకంగా ప్రకటించబడ్డప్పుడు అది ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవంగా మారుతుంది. అట్లా దాన్ని అనుభవంగా మార్చడానికి లోకేశ్వర గారు 95 నాటికే ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారాన్ని సేకరించుకున్నారు, కథను లోపల అభివృద్ధి ఉన్నారు. దాని ఫలితంగా ఉద్యమం దాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ అవసరాలు ఇక నువ్వు ఆలస్యం చేస్తే వీల్లేదు, తీరాలు ఉంది నవల అని హెచ్చరించాయి. ఆ హెచ్చరిక నుంచి వచ్చింది ఈ నవల సలాం హైదరాబాద్. అందువల్ల ఆ రోజున అది మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక సాంస్కృతిక కేంద్రంగా చర్చలోకి వచ్చినటువంటి, సాంస్కృతిక బిందువుగా చర్చలోకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ తర్వాత కల్లోల కళాకాలం రాస్తారు. అది ప్రాతిక బిందు ఇంతకుముందు కమల్ కూడా చెప్పారు. 69 నుంచి 2014 అంటే తొలి తెలంగాణ పోరాటం, తర్వాత మలిదశ తెలంగాణ పోరాటం, రాష్ట్ర సాధన, ఒక 45 ఏళ్ల సామాజిక పరిణామాలు, తెలంగాణ సామాజిక పరిణామాలు, తెలంగాణ పోరాటాలు, తెలంగాణ విజయాలు, ఇది దీనికి కథావస్తువు. ఇక 45 ఏళ్ల కాలం మీద నడిచినటువంటి జీవితం 3 నవలల్లో పరుచుకుంది. మొదటి నవలలో 70 వరకు, అంటే 69 నుంచి 70, ఇది 1 సంవత్సరం, దాదాపు 1.5 సంవత్సరం. అది విరసం ఏర్పాటు దగ్గర అది ముగుస్తుంది. అయితే విరసం ఏర్పాటు దగ్గర కేవలం 69 నుంచి ఇది చెప్పడం కాదు, హైదరాబాద్ గురించి చెప్పే సందర్భంలో ఆయన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారే ఖైరున్నీసా, ప్రేమ కథ, ఈ మొదలైనటువంటివన్నీ కూడా తలపులకు వస్తూ ఉంటాయి. ఈ తలపుల కథలన్నీ కూడా మనకు వేరు కనిపిస్తాయి. అందులో ఒక సలాం హైదరాబాద్ యొక్క తెలంగాణ ఉద్యమమే కాదు, హైదరాబాద్ చరిత్ర కూడా. అది నిజాం పూర్వీకుల పాలకుల చరిత్ర కూడా. పాలకుల వారి హిందూ ముస్లిం ఐక్యత. ఒక చోట స్వామి అనుకుంటాడు, అతను లౌకికవాది, సామ్యవాది. స్వామి క్యారెక్టర్ గురించి అన్న మాటలు లౌకికవాదం. ఈ రోజు నేను చాలా లౌకిక విలువలకు నిలబడ్డాం. ఇంకా మతాలకు అతీతంగా మనుషులు జీవించగలగడం, మనుషులు ప్రేమించుకోగలగడం. ప్రేమ అనేటువంటిది మనుషులను ఎంత కలుపుతుందో అది క్రిస్టియన్స్ కి, ముస్లింలకు, హిందువులకు మధ్య ఉన్నటువంటి ఆనాటి ప్రేమ సంబంధాలని ఆయన కథలుగా దీన్ని జ్ఞాపకం చేసుకునేట్టుగా చరిత్రను చెప్తారు. అయితే ఈ నవల ఎలా ఉంటుందంటే, ఒకవైపు చరిత్రను చెప్తూ ఉంటుంది, ఒకవైపు సమకాలీన ఉద్యమాన్ని చెప్తూ ఉంటుంది, ఆ సమయంలో తెలంగాణ ఉద్యమంలో కాక ప్రపంచాల గురించి చెప్తూ ఉంటుంది. మరొక వైపు స్వామి వాటితోటి చేస్తున్న సంభాషణ, స్వామి చేస్తున్న జీవనయానం దాన్ని చెప్తుంది. అందుకని దీన్ని 3 పాయల అల్లిక జడ లాంటి నవల అన్నమాట. 3 పాయలుగా వెళ్తుకుని అందుకుని అందమైన జడలు తయారు చేసుకున్నట్లు ఈ నవల, ఈ రకమైనటువంటి నవలలో కల్లోల కళ్ళకాలం 70 నుంచి 89 వరకు జీవితం, 18-19 ఏళ్ల కాలపు జీవితం దానిలో కనిపిస్తుంది. ఈ నవలకు వచ్చేసరికి 89 నుంచి 2014 వరకు. అయితే ఈ నవల గురించి నేను కొన్ని విషయాలు, అందుకని నేను ఏమంటానంటే అనేక కథలు దీనిలో కూడా మనకి ఒక్క
తెలంగాణ ఉద్యమంలో నడపడం ఇందులో కూడా స్వామి అంతకు ముందు గల్లేల కాలంలో ఒక లెక్చరర్ గా పనిచేసిన వాడు, వామపక్ష ఉద్యమాలలో పనిచేసినటువంటి వాడు, కార్మిక వర్గాలతో కలిసి పనిచేసినటువంటి వాడు. అతను ఈ నగర దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రభుత్వ పెన్షన్ ప్రభుత్వ పన్నుల శాఖలో ఉద్యోగిగా చేరతాడు. ఉద్యోగిగా చేరి రిటైర్మెంట్ దాటి తెలంగాణ వచ్చే వరకు కథ నడుస్తుంది. అయితే ఈ దీనిలో తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ జీవితంలో వచ్చిన 89 నుంచి 14 గంటల కాలం సాధారణమైన కాలం కాదు. మనకు మత కల్లోలాలు బయలుదేరినటువంటి కాలం, ముఖ్యంగా బీజేపీ రథయాత్రలు, బాబ్రీ మసీదు కూల్చివేత, హిందూ ముస్లిం వైరుధ్యాలు, దాని వలన బాంబు దాడులు, హత్యలు, అల్లర్లు, ఇలాంటి చరిత్ర హైదరాబాద్కి అయితే అదే సమయంలో భారతదేశ రాజకీయాలలో ప్రపంచీకరణకు అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి కావలసిన ప్రయత్నాలు ప్రారంభం కావడం, ఎమర్జెన్సీ తర్వాత కళ్ళకాలంలో ఎమర్జెన్సీ ప్రస్తావన వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ రాజీవ్ గాంధీ హత్య, ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత వచ్చినటువంటి పంజాబ్ ఉద్యమం అల్లకల్లోలాలు, ఢిల్లీలో జరిగినటువంటి హత్యలు, ఆ పరిణామాలు, వీటన్నింటినీ చెప్తూ ఇంకొక కీలకమైన అంశం ప్రపంచ పరిణామాల్లో ప్రపంచ 90 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనవి నరసింహారావు ప్రధానిగా. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత మొత్తం ప్రజాజీవన విధ్వంసం కనబడుతుంది. ఆల్వీ ఫ్యాక్టరీ పోవటం, ఇంటర్మీడియట్ ఉద్యోగాలు కోల్పోవడం లాంటి చరిత్ర మొత్తం అది ఉంది. ఈ అన్నింటినీ కలుపుతూ ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడి ప్రధానమైనటువంటి అంశంగా మారుతూ ఉండటం, ఆ క్రమంలో స్థానిక ప్రాంతాలు విచ్ఛిన్నమవుతూ పెద్ద బజార్లు, బిగ్ షాప్స్ రావడం, మాల్స్ రావడం, ఇలాంటి అన్నింటి పట్ల స్వామి వేదన కనపడుతుంది. కల్లోల కళల కాలం వరకు స్వామి ఒక యాక్టివిస్ట్. అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, చాలా కీలకంగా పనిచేశాడు. తర్వాత విప్లవోద్యమానికి సంబంధించిన వామపక్ష ఉద్యమాలలో కూడా యాక్టివ్ గా పనిచేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక రకంగా జీవితంలో ఎన్ని ఉంటాయి, ఆదర్శాలు ఉంటాయి, కానీ వాస్తవ జీవితం మనల్ని కొన్ని చోట్ల ఎట్లా పరిమితం చేస్తుంది. ప్రతి నవలనం నుంచి మనం అభినందించాల్సింది ఏంటంటే ఆదర్శాలకు మాత్రమే కాక ఆదర్శాలను ఆచరణలోకి తేవడానికి ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, కౌటుంబిక, సాంస్కృతిక పరిమితులు ఎన్నో ఉన్నాయి జీవితాలలో. ఆ పరిమితుల గురించినటువంటి అవగాహన ఉండడం, దాని గురించి చెప్పడం, తర్వాత ఎప్పుడు జనరల్ గా హీరోలను మనము బలమైన వాళ్ళుగా చూపించటం, ఏ కష్టం వచ్చినా వెనుకడుగా వేయని వాళ్ళుగా చూపించడం అనేటువంటిది సాహిత్యంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ హీరోలు ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. జీవితంలో మనుషులు కష్ట సుఖాలతోటి సంవేదనలో, సంఘర్షణలో వాళ్ళు అటో ఇటో తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు కలిగించేటువంటి సంవేదన కూడా ఉంటుంది. ఒక ఆదర్శంతో, ఉద్యమాలతో యాక్టివిస్ట్ గా ఉన్న స్వామి ఈ నవలలోకి వచ్చేసరికి యాక్టివిజం తగ్గింది. అప్పటికీ మరుదేశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలలో పనిచేస్తూ ఉంటాడు. కొంత సాహిత్య సంఘాలతోటి కలిసి పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఆ మరుదేశ తెలంగాణ ఉద్యమం సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఇచ్చిన గొప్ప విప్లవం ఉంది. పాట ప్రధాన శక్తిగా రావడం, తర్వాత సాహిత్య సంఘాలు, చరిత్రకు సంబంధించిన సంఘాలు, అంటే తెలంగాణ చరిత్రని, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ సామాజిక జీవితాన్ని చిత్రించేటువంటి లిటరేచర్ పట్ల ఒక మహత్వం అనేటువంటిది, అది మనం పరిగెత్తుకొని చెప్పాలి, ప్రచారం చేయాలనేటువంటి ఒక ఉద్యమ సంకల్పం. వీటితోటి సంబంధంలోనే ఉంటాడు. అక్కడ అనుకుంటాడు కదా స్వామి మాట, అన్ని పనులు అన్ని సమయాలలో చేయలేకపోతాం. ఇప్పుడు నేను చేయగలిగిన పని ఏదో దానికి పరిమితం కావాలి. అట్లాగే నీటికి సంబంధించిన విషయాలు, లంచం తీసుకోవచ్చా, తీసుకోవచ్చా, ఈ నైతిక విషయాలు కూడా ఎంత సున్నితమైనవంటే మనకు జనరల్ గా ఒక లక్షణం ఏంటంటే ఒక దాన్ని బట్టి మనిషి మీద తీర్పు చేసేయడం. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని ఇతరుగా విడదీసేసేయడం, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు అయిష్టమని తీర్చేసేయడం.
కానీ అది ఒక మానవీయ అంశం కాదు అనేటువంటి ఒక అవగాహన కూడా రచయిత అందువల్ల దీనిలో బలాలను చెప్పడానికి ఎంత ఇష్టంగా చెప్తాడో అదే సమయంలో బలహీనతలను చెప్పడానికి కూడా అంతే నిబద్ధతతో చెప్పడం అనేది ఇది రచయితలో ఉన్నటువంటి నిజాయితీ, రచనలో చూపించదలుచుకున్నటువంటి ఒక పారదర్శకత. అందుకనే ఎంత తెలంగాణ ఉద్యమాన్ని ప్రశంసిస్తున్నా ఒకవైపు టీఆర్ఎస్ నాయకత్వం మీద విమర్శ కూడా వీళ్ళ భాగమై కనిపిస్తుంది. అందువల్ల జీవితాన్ని వడపోతలతో అర్థం చేసుకోవడం అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనది.